గుడ్ ఆఫ్టర్నూన్. పీపీటీ కనిపిస్తుందమ్మా? సార్ కనిపిస్తుంది సార్. ఓకే. సో ప్రీవియస్ క్లాస్లో we have started discussing the properties of the materials. ఈ ప్రాపర్టీస్ అనేవి we have classified into 6 categories. 6 like you can classify like physical కూడా యాడ్ చేసుకోవచ్చు. బేసికల్గా we are classifying all the properties into 6 categories like mechanical properties, thermal properties, electrical properties, magnetic properties, optical properties and deteriorative properties of the materials. దీనిలో మనకి ఇంపార్టెంట్ ఏంట్రా అంటే మెకానికల్ ప్రాపర్టీస్ అనేది ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద మెకానికల్ ప్రాపర్టీస్ అండ్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థర్మల్ ప్రాపర్టీస్ అండ్ దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్. అండ్ మోస్ట్ ఆఫ్ ద మెకానికల్ ప్రాపర్టీస్ ఈ ప్రాపర్టీస్ని వీ క్యాన్ డిటర్మైన్ ఫ్రమ్ ద టెన్షన్ టెస్ట్ ఆ టెన్సైల్ టెస్ట్ యూజ్ చేసి వీ క్యాన్ డిటర్మైన్. మీకు నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను ఇది. సో టెన్షన్ టెస్ట్ అంటే లేదు, మనకు ఒక స్టాండర్డ్ స్పెసిమన్ తీసుకుంటారు. ఓకే, ఈ స్టాండర్డ్ స్పెసిమన్ని యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ లేకపోతే టెన్సైల్ టెస్టింగ్ మిషన్లో లోడ్ చేస్తారు. సో లోడ్ చేసిన తర్వాత ఈ స్పెసిమన్కి పుల్లింగ్ లోడ్ అప్లై చేస్తారు. సో ఎలాంగేట్ చేస్తారు. సో ఎలాంగేట్ చేసినప్పుడు ఈ స్పెసిమన్ యొక్క లెంత్ అనేది చేంజ్ అవుతుంది. సో ఆ టెన్సైల్ టెస్టింగ్ మిషన్కి 2 మెజరింగ్ డివైజెస్ ఉంటాయి. ఒకటి డైనమోమీటర్ ఉంటుంది, ఇంకొకటి ఎక్స్టెన్సోమీటర్ ఉంటుంది. సో డైనమోమీటర్ యూజ్ చేసి వీ విల్ మెజర్ ద ఫోర్సెస్. ఎంతైతే ఫోర్స్ అప్లై చేస్తున్నామో ఆ ఫోర్స్ని మెజర్ చేస్తుంది డైనమోమీటర్. అండ్ ఎక్స్టెన్సోమీటర్ ఏం మెజర్ చేస్తా అంటే ఇట్ విల్ మెజర్ ద చేంజ్ ఇన్ లెంత్ ఆఫ్ ద స్పెసిమన్. ఈ ఫోర్స్ని ఇఫ్ యూ డివైడెడ్ విత్ ద ఒరిజినల్ క్రాస్ సెక్షన్ ఏరియా వీ విల్ గెట్ ద స్ట్రెస్, అండ్ ఇఫ్ యూ డివైడ్ దిస్ చేంజ్ ఇన్ లెంత్ విత్ ద ఒరిజినల్ లెంత్ ఆఫ్ ది స్పెసిమన్ we will get the strain. And by using these values of stress and strain, we will plot a curve. So that curve will be stress strain curve. And in stress strain curve we will indicate some of the important points. Ee curve meeda we will indicate the some of the important points. A important points entante first point entante proportion limit. So proportion limit ante up to this point stress will be directly proportional to the strain. So up to proportion limit stress value will be directly proportional to the strain. And if you remove this proportionality, I will introduce some constant that will be Young's modulus or modulus of elasticity or elastic modulus. Equation will become as sigma equal to E into epsilon, and which we are calling it as Hooke's law. And this equation resembles the linear equation. So y equal to mx. So up to proportion limit, the curve will be straight line. So after proportion limit, we will indicate another point that will be E. So E will be elastic limit. The elastic limit ante em ledu. So you can consider this is 0 or O. So from O to E, the material will behave in a elastic manner. The elastic manner ante em ledu. No, E part varaku danni deform chesi. So you are creating a deformation by applying the force. అండ్ అంటే ఈ రేంజ్లో అప్ టు ఈ రేంజ్ వాల్యూ ఆఫ్ ఫోర్స్ను అప్లై చేసి ఆ ఫోర్స్ని తీసేస్తే ఇప్పుడు ఈ రేంజ్ ఆఫ్ ఫోర్స్కి మనకి డిఫార్మేషన్ అనేది ఇంత ఉంటుంది. సర్టన్ డెల్టా L1 అనుకోండి, అండ్ దిస్ ఇస్ F1 అనుకోండి. నువ్వు ఫోర్స్ రిమూవ్ చేసేస్తే ఈ మెటీరియల్ అనేది ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ లెంత్. సో అది ఎంతవరకు జరుగుద్దిరా అంటే అప్ టు ఈ పాయింట్ దాకా జరుగుతుంది. అంటే అప్ టు ఈ లోడ్ దాకా నీకు మెటీరియల్ అనేది ఎలాస్టిక్ బిహేవియర్లో బిహేవ్ చేస్తుంది. సో ఈ పాయింట్ దాటిన తర్వాత వీ విల్ హ్యావ్ అనదర్ పాయింట్ దట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ ఈల్డ్ పాయింట్ ఆర్ ఈల్డ్ స్ట్రెంత్. సో మనం ఎప్పుడైతే అప్లై చేసే స్ట్రెస్ అనేది లైక్ దీనిలో డెవలప్ అయ్యే స్ట్రెస్ వాల్యూ అనేది ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ దిస్ వాల్యూ, ఈ వై వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే ద మెటీరియల్ విల్ నో మోర్ బీ ఇన్ ఎలాస్టిక్ రీజన్. అంటే అది ఎలాస్టిక్ బిహేవియర్ని ఎగ్జిబిట్ చేయదు. ఇట్ విల్ కమ్ టు ద ప్లాస్టిక్ డిఫార్మేషన్, అంటే పర్మనెంట్ డిఫార్మేషన్ ఉంటుంది. అంటే మళ్ళీ ఒరిజినల్ షేప్కి ఒరిజినల్ లెంత్కి రాదనమాట. అది ఏ పాయింట్ దగ్గర అక్కర్ అవుద్ది అంటే ఈల్డ్ పాయింట్ దగ్గర అక్కర్ అవుతుంది. అండ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది మెటీరియల్స్ ఈ ప్రపోర్షన్ లిమిట్, ఎలాస్టిక్ లిమిట్, ఈల్డ్ పాయింట్ అనేవి చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట.
దగ్గరగా అంటే ఒకదాని తర్వాత ఒకటి మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది, అన్ని సేమ్ ఒకటే పాయింట్ దగ్గర ఉంటాయి. సో అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ పాయింట్ యూ. సో పాయింట్ యూ అంటే ఏం లేదు, దిస్ ఇస్ ద అల్టిమేట్ స్ట్రెస్ వాల్యూ దట్ మెటీరియల్ క్యాన్ సస్టైన్ ఇన్ టెన్షన్ టెస్ట్. సో టెన్సైల్ టెస్ట్ చేస్తున్నప్పుడు అది ఎంత అల్టిమేట్ స్ట్రెస్ వాల్యూని బేర్ చేయగలదో దాన్ని అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెస్ అంటారు. అండ్ హియర్ వీ హ్యావ్ ద పాయింట్ ఎఫ్. ఈ పాయింట్ ఎఫ్ అంటే ఏం లేదు, ఈ పాయింట్ దగ్గర మెటీరియల్ అనేది బ్రేక్ అయిపోద్ది. మీకు చూపించాను నేను. సో ఫస్ట్ ఈ ఒరిజినల్ లెంత్ అనుకోండి. సో తర్వాత మనం ఏం చేసాం, ఆ లెంత్, ఈ ఒరిజినల్ లెంత్ ఉన్న స్పెసిమెన్కి ఎలాంగేటింగ్ ఫోర్సెస్ అప్లై చేస్తా ఉన్నాం. సో ఫోర్స్ అప్లై చేసినప్పుడు దాని యొక్క లెంత్ అనేది చేంజ్ అవుతుంది. సో సర్టన్ పాయింట్ వరకు దానికి ఎలాస్టిక్ డిఫార్మేషన్ ఉంటుంది. సో నువ్వు ఫోర్స్ రిమూవ్ చేసినావంటే మళ్ళీ ఒరిజినల్ షేప్ వచ్చేస్తుంది. అలా కాకుండా నువ్వు ఫోర్సెస్ బాగా ఎక్కువ అప్లై చేస్తే ఆ ఎలాస్టిక్ బిహేవియర్ నుంచి ప్లాస్టిక్ బిహేవియర్ వచ్చేస్తుంది. ఓకే, సో నువ్వు మళ్ళీ ఫోర్సెస్ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ షేప్కి రాదు, ఇలానే ఉండిపోద్ది. మళ్ళీ అలాగే ఫోర్సెస్ అప్లై చేసే కొద్దీ ఒకనొక స్టేజ్లో నెకింగ్ రీజియన్ ఫామ్ అవుతుంది. అంటే ఏంటి, ఓన్లీ సర్టన్ లోకలైజ్డ్ పోర్షన్లో మాత్రమే ప్లాస్టిక్ డిఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుద్ది. మళ్ళీ అలానే ఫర్దర్గా డిఫార్మ్ చేస్తే ఈ పొజిషన్ దగ్గర ఇది బ్రేక్ అయిపోతుంది. సో మీకు ఈ టెక్స్ట్ బుక్ నేను పంపించాను మీకు. బేసికల్గా ఇది డిజైన్ టెక్స్ట్ బుక్. మనం మెటీరియల్ సైన్స్ డిస్కస్ చేసినప్పుడు ఇంత డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే మీకు మళ్ళీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో వస్తుంది, ఇది డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్స్లో వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో చదవండి, ఇది మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఈ 7 పేజెస్ ఉన్నాయి, ఈ 7 పేజెస్ అనేది చదవండి. ఓకే, సో దిస్ ఇస్ ద స్పెసిమెన్ ఆఫ్ ద టెన్షన్ టెస్ట్. ఓకే, సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఉన్న లెంత్ని మనం ఇనిషియల్ లెంత్ కింద తీసుకుంటాం. సో ఆ లెంత్ని ఏమంటారంటే గేజ్ లెంత్ అంటారు. సో L0. తర్వాత ఈ స్పెసిమెన్ యొక్క డయామీటర్ని ఒరిజినల్ డయామీటర్ అంటారు, D0. బేసికల్గా మనం తీసుకునే ఈ స్టాండర్డ్ స్పెసిమెన్కి ఈ D0 L0 అనేది ఒక రిలేషన్షిప్ ఉంటుంది. ఆ రిలేషన్షిప్ ఏంటంటే బేసికల్గా నువ్వు ఒక డయామీటర్ ఉన్న సిలిండర్ని కన్సిడర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ D0 అనే సిలిండర్ని కన్సిడర్ చేస్తే దాని యొక్క లెంత్ ఎంత ఉండాలంటే ఇట్ షుడ్ బి 5 times ఆఫ్ ద D0. నువ్వు స్పెసిమెన్ తయారు చేసుకుంటున్నప్పుడు అది స్టీల్తోనన్నా తయారు చేసుకోవచ్చు, అల్యూమినియంతోనన్నా తయారు చేసుకోవచ్చు, కాపర్తోనన్నా తయారు చేసుకోవచ్చు. ఏదో ఒక డయామీటర్ని చూస్ చేసుకున్నాం టెస్ట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ 20 mm ఉన్న డయామీటర్ని చూస్ చేసుకున్నాం అనుకోండి. సో ఎంత లెంత్ ఉన్న శాంపుల్ తీసుకోవాలి? దిస్ ఆర్ ఆల్ ద స్టాండర్డ్స్ అనమాట. కొన్ని స్టాండర్డ్స్ని స్పెసిఫై చేస్తారు. ఇప్పుడు నీ శాంపుల్ నువ్వు కాపర్ తీసుకున్నావు అనుకున్నామ్మా, కాపర్కి మీరు మెకానికల్ ప్రాపర్టీస్ని డిటర్మైన్ చేయాలి. సో మెకానికల్ ప్రాపర్టీస్ డిటర్మైన్ చేయాలంటే టెన్షన్ టెస్ట్ యూజ్ చేసి డిటర్మైన్ చేస్తారు. సో మీరు ఒక 20 mm డయామీటర్ ఉన్న సిలిండ్రికల్ రాడ్ని కన్సిడర్ చేశారు. దాని యొక్క డయామీటర్ ఎంత ఉండాలి? సారీ ఇది డయామీటర్ అమ్మ. లెంత్ ఎంత ఉండాలి? సో ఒక సిలిండ్రికల్ స్పెసిమెన్ కన్సిడర్ చేస్తారు 100 mm. సో లెంత్ షుడ్ బి 5 times ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ద స్పెసిమెన్. సో స్పెసిమెన్ తీసుకున్న తర్వాత ఈ స్పెసిమెన్ ఏం చేస్తారంటే ఆ టెన్సైల్ టెస్టింగ్ మిషన్లో లోడ్ చేస్తారు. లోడ్ చేసి ఫోర్సెస్ అప్లై చేస్తూ ఉంటారు. ఫోర్స్ అప్లై చేసే కొద్దీ దీని యొక్క లెంత్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనం ఎంత ఫోర్స్ అప్లై చేసినా ఎంత లెంత్ చేంజ్ అవుతుంది ఆ వాల్యూస్ని మనం రికార్డ్ చేస్తాం. మనం అప్లై చేసే ఫోర్సెస్ని ఆ మెటీరియల్ వచ్చే చేంజ్ ఇన్ లెంత్ని రికార్డ్ చేస్తాం. అక్కడ నుంచి వీ విల్ గెట్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. ఆ పాయింట్స్ నుంచి వీ విల్ డ్రా ద స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. ఓకే, అండ్ దిస్ ఇస్ ఫర్ ద డక్టైల్ మెటీరియల్స్. Let's show this. Okay,
here it is. See, ఇక్కడ మీకు రిప్రజెంట్ చేసిన స్ట్రెస్ చైన్ డయాగ్రామ్ అనేది ఇట్ ఈస్ ఫర్ ద మైల్డ్ స్టీల్ అమ్మ. అంటే మైల్డ్ స్టీల్ స్పెసిమన్ తీసుకుంటే, మైల్డ్ స్టీల్ అంటే ఏం లేదు, లో కార్బన్ స్టీల్ అంటారు దీని, లైక్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఐరన్ ఆల్లాయ్. ఐరన్ ఆల్లాయ్ అంటే ఐరన్ ప్లస్ కార్బన్, ఐరన్ ప్లస్ కార్బన్ కాంబినేషన్లో ఉన్న అల్లాయ్. బేసికలీ కార్బన్ పర్సంటేజ్ అనేది ఇట్ విల్ బి లెస్ దాన్ 0.3%. ఓకే, సో అప్పుడు దాన్ని మనం లో కార్బన్ స్టీల్ అంటాము. లో కార్బన్ స్టీల్ వన్ ఆఫ్ ద స్టీల్ మైల్డ్ స్టీల్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ కన్సిడర్ 0.2% ఆఫ్ కార్బన్. అంటే ఏంటి, 98.8% ఆఫ్ ఐరన్ ఉంటుంది 100%లో, 0.2% ఆఫ్ కార్బన్ ఉంటుంది. అలాంటి స్పెసిమన్ మన దగ్గర ఉంది, దాన్నే మైల్డ్ స్టీల్ అంటారు. ఇప్పుడు ఆ మైల్డ్ స్టీల్ మీద మనం టెన్షన్ టెస్ట్ అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత వచ్చిన స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఇది. అలాగే ఈ కర్వ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ ఫర్ ద అల్యూమినియం. ఓకే, సో ఇంతకుముందు మన ఆ టెక్స్ట్ బుక్లో చూపించింది ఇట్ ఈస్ ఫర్ ద మైల్డ్ స్టీల్ ఆర్ లో కార్బన్ స్టీల్ అండ్ ఇట్ ఈస్ ఫర్ ద అల్యూమినియం. ఓకే, సో ఇక్కడ చూడండి, మీకు ఈ డయాగ్రామ్ వైజ్ మీకు ఈ మెటీరియల్ ఎలా బిహేవ్ చేస్తారో రిప్రజెంట్ చేశారు చూడండి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది ఇనిషియల్ పార్ట్. సో ఒరిజినల్ లెంత్ ఉంది, ఒరిజినల్ క్రాస్ సెక్షన్ ఏరియా ఉంది. ఓకే, తర్వాత సో దీనిలో స్ట్రెయిన్ ఎంత ఉంటుంది, 0. ఇక్కడ చూడండి, సో దిస్ ఇస్ ద ఇనిషియల్ స్పెసిమన్. దీన్ని లోడ్ చేసాం. సో దీని యొక్క స్ట్రెయిన్ ఏమైపోయింది చూడండి, స్ట్రెయిన్ ఎంత ఉంటుంది ఇప్పుడు ఇనిషియల్గా ఉన్నప్పుడు 0. స్ట్రెయిన్ వాల్యూ 0 ఉంటుంది, స్ట్రెస్ వాల్యూ 0 ఉంటుంది, ఎందుకంటే మనం ఎటువంటి ఫోర్సెస్ అప్లై చేయలేదు. సో స్ట్రెస్ వాల్యూ డెవలప్ అవ్వవు, స్ట్రెయిన్ వాల్యూ కూడా 0 ఉంటుంది. తర్వాత మనం ఏం చేసాం, ఫోర్సెస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. సో ఈ ఫోర్సెస్ అనేది అప్పుడు ఈల్డ్ స్ట్రెంత్ వరకు ఇంక్రీజ్ చేసామనుకోండి, సో స్పెసిమన్ అనేది ఏమైపోద్ది, లెంత్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, స్ట్రెయిన్ వాల్యూ అనేది ఇంత వాల్యూ ఉంటుంది. సో నువ్వు ఈ పొజిషన్ దాకా దాన్ని ఫోర్సెస్ అప్లై చేసి ఎలాంగేట్ చేసినప్పుడు ఆ స్పెసిమన్ అనేది ఈ స్టేజ్లో ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇనిషియల్గా ఇలా ఉంటుంది, ఈ స్టేజ్లో స్పెసిమన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో దిస్ ఇస్ ద సెకండ్ స్టేజ్. సో నువ్వు ఫర్దర్గా అప్లై చేసావనుకోండి, ఫర్దర్గా అప్లై చేస్తుంటే ఇది ఇంకొక స్టేజ్ ఉంటుంది. అదేం లేదమ్మా, కంప్లీట్గా యూనిఫామ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఉంటుంది. ఎలా అంటే ప్రతి చోట ప్లాస్టిక్ డిఫార్మేషన్ అనేది సేమ్ ఉంటుంది. అంటే ఇది ఎక్కడ ఎంత డయామీటర్ డిక్రీజ్ అయిందో ఈ పార్ట్ దగ్గర కూడా సేమ్ డయామీటర్ డిక్రీజ్ అయి ఉంటుంది, ఈ పార్ట్ దగ్గర కూడా సేమ్ డయామీటర్ డిక్రీజ్ అయి ఉంటుంది, ఈ పార్ట్ దగ్గర కూడా సేమ్ డయామీటర్ డిక్రీజ్ అయి ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటాం అంటే యూనిఫామ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ అంటారు. సో ప్రతి పొజిషన్ దగ్గర కూడా దానిలో వచ్చే డిఫార్మేషన్ అనేది ఈక్వల్గా ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటాం అంటే యూనిఫామ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ అంటారు. సో నువ్వుగా ఫర్దర్గా ఫోర్స్ అప్లై చేసుకుంటూ వెళ్తే వీ విల్ గెట్ టు ద నెకింగ్ స్టేజ్. ఇక్కడ నెకింగ్ స్టార్ట్ అవుద్ది. సో నెకింగ్ అంటే ఏంటంటే ఓన్లీ సర్టైన్ పోర్షన్లో మాత్రమే ప్లాస్టిక్ డిఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ పోర్షన్ నుంచి ఈ పోర్షన్ దాకా వీ విల్ హ్యావ్ యూనిఫామ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్. సో ఎప్పుడైతే మనం స్ట్రెస్ వాల్యూ అనేది ఈ పాయింట్కి రీచ్ అవుతే అక్కడ మనకేం స్టార్ట్ అవుద్ది అంటే నెక్కింగ్ స్టార్ట్ అవుద్ది, అంటే లోకలైజ్డ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ స్టార్ట్ అవుద్ది. ప్రతి పాయింట్ దగ్గర ఈక్వల్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఉండకుండా ఓన్లీ సర్టన్ పొజిషన్లో మాత్రమే ప్లాస్టిక్ డిఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటి, ఓన్లీ సర్టన్ పొజిషన్లో మాత్రమే దాని యొక్క డయామీటర్ అనేది డిక్రీజ్ అవుద్ది. అలా డిక్రీజ్ అయిన పార్ట్ని ఏమంటారు అంటే నెకింగ్ అంటారు. సో ఇక్కడ మనకి నెకింగ్ స్టార్ట్ అయింది. నువ్వు మళ్ళీ అలాగే ఫర్దర్గా లోడ్ అప్లై చేస్తూ వస్తున్నావు అనుకోండి,
ఇక కర్వ్ కూడా ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే ఇక దీని డయామీటర్ డిక్రీజ్ అవుతుంది కదా, అందుకే మనం అప్లై చేసిన ఫోర్సెస్ అనేవి అంతగా ఎక్కువ అప్లై చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఫోర్స్ వాల్యూ కూడా డిక్రీజ్ అవుతుంటుంది, కర్వ్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో ఏదో ఒక స్టేజ్లో ఏమైపోద్ది, ఫ్రాక్చర్ అయిపోద్ది. చూడండి, సో ఇక్కడ మీకు కరెక్ట్గా రిప్రజెంట్ చేయలేదు, ఇక్కడ ఈ వాల్యూ ఉంటుంది, పీ వాల్యూ ఉంటుంది. ఓకే, సో పీ, ఈ, వై, తర్వాత దిస్ ఇస్ అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంగ్త్ అండ్ దిస్ ఇస్ ఫ్రాక్చర్ స్ట్రెంగ్త్. సో దీస్ ఆర్ ద పాయింట్స్ మెటీరియల్ ఎలా బిహేవ్ చేస్తే ఇక్కడ రిప్రజెంట్ చేశారు చూడండి. తర్వాత ఇక్కడ చూడండి, అప్ టు 0 నుంచి ఈ పాయింట్ దాకా మెటీరియల్ ఎలా బిహేవ్ చేస్తుంది అంటే ఎలాస్టిక్ డిఫార్మేషన్ ఉంటుంది. తర్వాత ఈ వై పాయింట్ నుంచి నెకింగ్ పాయింట్ దాకా, అంటే దిస్ ఇస్ పాయింట్ యూ అండ్ దిస్ ఇస్ పాయింట్ ఎఫ్, అంటే వై పాయింట్ నుంచి యూ పాయింట్ దాకా మెటీరియల్ ఏ టైప్ ఆఫ్ డిఫార్మేషన్ ఉంటుందంటే యూనిఫామ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, యూనిఫామ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ అంటే ప్రతి పొజిషన్ దగ్గర దాని యొక్క చేంజ్ ఇన్ డయామీటర్ అనేది ఈక్వల్గా ఉంటుంది. అందుకే దాన్ని యూనిఫామ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ అంటున్నారు. తర్వాత ఈ యూ నుంచి ఎఫ్ దాకా వి విల్ హ్యావ్ నాన్ యూనిఫామ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్, అంటే మెటీరియల్లో ప్రతి పార్ట్ దగ్గర సేమ్ డిఫార్మేషన్ ఉండదు. కొన్ని చోట్ల ఎక్కువ డయామీటర్ ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువ డయామీటర్ ఉంటుంది. దాన్ని నాన్ యూనిఫామ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ అంటారు. సో ఇక్కడ చూడండి మీరు, సో ఈ పార్ట్ దాకా ప్రతి డయామీటర్ సేమ్ ఉంటుంది, ఇక్కడ 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 ఇక్కడ. సో ఎప్పుడైతే నెక్కింగ్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇక్కడ డయామీటర్ వేరుగా ఉంది, ఇక్కడ డయామీటర్ వేరుగా ఉంది, ఇక్కడ డయామీటర్ వేరుగా ఉంది, ఇక్కడ డయామీటర్ వేరుగా ఉంది. ఫైనల్గా ఈ డయామీటర్ వల్ల బాగా తగ్గిపోయి ఎక్కడో చోట ఫ్రాక్చర్ జరుగుతుంది. సో ఈ నెక్కింగ్ పాయింట్ నుంచి ఎఫ్ దాకా వి విల్ హ్యావ్ ద నాన్ యూనిఫామ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్. అండ్ ఈ పార్ట్ని ఎలాస్టిక్ స్ట్రెయిన్ అంటారు, ఈ పార్ట్ని ప్లాస్టిక్ స్ట్రెయిన్ అంటారు. ఓవరాల్గా టోటల్ స్ట్రెయిన్. సో దిస్ ఇస్ ద స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఫర్ ద అల్యూమినియం. ఇక్కడ చూడండి, సో దిస్ ఇస్ ద స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఫర్ ద మైల్డ్ స్టీల్. సో ఇక్కడ కూడా సేమ్ పాయింట్స్ ఉంటాయి, బట్ ఈ మైల్డ్ స్టీల్లో 2 ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటాయి. అదేంటంటే ఈల్డ్ పాయింట్ అనేది ఒకే ఒక పాయింట్ ఉండదు, 2 పాయింట్స్ ఉంటాయి. ఈ y1 అనేది అప్పర్ ఈల్డ్ పాయింట్, y2 అనేది లోయర్ ఈల్డ్ పాయింట్. సో మనకి అల్యూమినియం తీసుకున్నప్పుడు ఒక్క పాయింట్తోనే రిప్రజెంట్ చేస్తాం ఈల్డ్ పాయింట్ని, బట్ లో కార్బన్ స్టీల్ తీసుకున్నప్పుడు నేను ఈల్డ్ పాయింట్ని 2 పాయింట్స్ రిప్రజెంట్ చేస్తాను. ఒకటి y1 అనేది అప్పర్ ఈల్డ్ పాయింట్, y2 అనేది లోయర్ ఈల్డ్ పాయింట్. సో P ఉంది, E ఉంది, దిస్ ఇస్ అప్పర్ ఈల్డ్ పాయింట్, లోయర్ ఈల్డ్ పాయింట్, U, F. ఈ అప్పర్ ఈల్డ్ పాయింట్, లోయర్ ఈల్డ్ పాయింట్ అంటే ఏం లేదు, ఐ జస్ట్ షో యూ. సో చూడండి, సో దిస్ కర్వ్ ఇస్ నథింగ్ బట్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వే, బట్ పారామీటర్స్ ఏమున్నాయంటే లోడ్ వర్సెస్ ఎలాంగేషన్ ఉంది. సో దిస్ ఈజ్ ఫర్ మైల్డ్ స్టీల్. ఇప్పుడు చూడండి, సో దీని అప్పర్ ఈల్డ్ పాయింట్ అంటారు, ఈ కర్వ్ మొత్తాన్ని లోయర్ ఈల్డ్ పాయింట్ అంటారు. ఈ లోయర్ ఈల్డ్ పాయింట్ దగ్గర ఫోర్స్ వాల్యూ ఏమైనా చేంజ్ అవుతా ఉందా? ఇక్కడ ఫోర్స్ వాల్యూ ఏమైనా చేంజ్ అవుతా ఉందా, కాన్స్టెంట్గా ఉందా? త్రూఅవుట్ ద లోయర్ ఈల్డ్ పాయింట్ ఫోర్స్ వాల్యూ చేంజ్ అవుతా ఉందా, కాన్స్టెంట్గా ఉందా? ఫోర్స్ అంటే లోడ్ అమ్మ. ఈ లోడ్ వాల్యూ ఏమైపోతా ఉంది? ఫస్ట్ ఎలాంగేషన్ ఏమవుతా ఉంది చెప్పండి. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా ఎలాంగేషన్ ఏమవుతా ఉంది? ఎలాంగేషన్ ఉందా, లేకపోతే ఎలాంగేషన్ 0 ఉందా? ఎక్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుంది సార్. ఇంక్రీజ్ అవుతా ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? దాని యొక్క లెంత్ చేంజ్ అవుతున్నట్టే కదా. ఎస్ సార్. బట్ ఫోర్స్ వాల్యూ ఏమైపోతా ఉంది, లోడ్ వాల్యూ ఏమైపోతా ఉంది? లోడ్ వాల్యూ వేరే అవుతా ఉందా? ఓకే, డిక్రీజ్ అవుతలేండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ అట్ ద లోయర్ ఈల్డ్ పాయింట్. ఈ లోయర్ ఈల్డ్ పాయింట్ దగ్గర కాన్స్టాంట్ గా. ఓకే, సో బేసికల్గా ఈ లో కార్బన్ స్టీల్లో వీ విల్ హ్యావ్ ఎ ఈల్డింగ్ ఫినామినన్. సో ఈల్డింగ్ ఫినామినన్ అంటే ఏం లేదు, సో నువ్వు ఆ మెటీరియల్ని డిఫార్మ్ చేస్తున్నప్పుడు సో దానిలో డెవలప్ అయ్యే స్ట్రెస్ అనేది ఫస్ట్ ఈ మ్యాక్సిమం వాల్యూకి రీచ్ అవుతుంది, దాన్ని అప్పర్ ఈల్డ్ పాయింట్ అంటారు. తర్వాత అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ ఇంటర్నల్ స్ట్రక్చర్, ఆ ఇంటర్నల్ స్ట్రక్చర్
బేస్ చేసుకొని ఇట్ విల్ హ్యావ్ 2 yield పాయింట్స్. సో మన ఫోర్సెస్ అప్లై చేస్తున్నప్పుడు ఇట్ విల్ రీచ్ ద అప్పర్ yield పాయింట్. తర్వాత ఆ ఫోర్స్ వాల్యూ ఏమైపోద్ది అంటే సడన్గా డ్రాప్ అయిపోద్ది. డ్రాప్ అయిపోయిన తర్వాత ఆ ఫోర్స్ వాల్యూ అనేది అలాగే కాన్స్టెంట్గా ఉంటుంది, బట్ మెటీరియల్ విల్ హ్యావ్ ద డిఫార్మేషన్. దీన్ని ఈల్డింగ్ అంటారు. అంటే ఏంటి, ద మెటీరియల్ విల్ డిఫార్మ్ అట్ ఏ కాన్స్టాంట్ లోడ్. ఓకే, ఆర్ ఎల్స్ ఏ మెటీరియల్ విల్ హ్యావ్ ద ఎలాంగేషన్ అట్ ద కాన్స్టాంట్ లోడ్. ఈ లోయర్ పాయింట్ని లోయర్ ఈల్డ్ పాయింట్ అంటారు, పైన ఉన్న పాయింట్ని అప్పర్ ఈల్డ్ పాయింట్ అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ జరిగిన ఈ ఎలాంగేషన్ని ఈల్డ్ ఎలాంగేషన్ అంటారు. ఓకే, మీకు ఇక్కడ దీన్ని రిప్రజెంట్ చేయలేదు, బట్ యూ కెన్ కన్సిడర్. ఓకే, y1 y2 అనేది y1 అనేది అప్పర్ ఈల్డ్ పాయింట్, y2 అనేది లోయర్ ఈల్డ్ పాయింట్. సో ఈ రెండింటి మధ్యన ఏం జరుగుతుందా అంటే ఒక ఈల్డ్ ఎలాంగేషన్ జరుగుతుంది. ఈల్డ్ ఎలాంగేషన్ అంటే ఏం లేదు, ఎలాంగేషన్ ఆఫ్ ది మెటీరియల్ అట్ ఏ కాన్స్టాంట్ లోడ్. ఓకే, సో చూడండి మీకు ఆ పాయింట్స్ ఏంటని రిప్రజెంట్ చేశారు. సో ప్రపోర్షన్ లిమిట్ అంటే ఇట్ ఈస్ విల్ బి ప్రపోర్షనల్ టు okay, let me tell you. Okay, so they have mentioned here. So I am saying that up to point P, stress will be proportional to strain. From point P నుంచి పాయింట్ E దాకా, అంటే ఇప్పుడు O to P కర్వ్ ఎలా ఉంటుంది? O to P లో ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఎలా ఉంటుంది? లీనియర్ ఉంటుందా, పారాబోలిక్ ఉంటుందా, క్యూబిక్ ఉంటుందా, ఎలా ఉంటుంది? స్ట్రైట్ లైన్, నథింగ్ బట్ లీనియర్ ఉంటుంది. ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఉంటుందా, ఎలాస్టిక్ డిఫార్మేషన్ ఉంటుందా? ఎలాస్టిక్. నెక్స్ట్ P to E తీసుకోండి. సో P to E తీసుకున్నప్పుడు కర్వ్ ఎలా ఉంటుంది? లీనియర్ ఉంటుందా లేకపోతే నాన్ లీనియర్ ఉంటుందా? నాన్ లీనియర్. ఎందుకు నాన్ లీనియర్ అంటే we are not saying that stress will be proportional to strain. Stress is proportional to strain only up to point P దాకనే stress is proportional to strain. అప్పుడే మనకి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వస్తుంది. ఈ పాయింట్ నుంచి నువ్వు అబోవ్ వెళ్ళామంటే ఇట్ విల్ డీవియేట్ ఫ్రమ్ ద స్ట్రైట్ లైన్. ఆ కర్వ్ అనేది ఇట్ విల్ డీవియేట్ ఫ్రమ్ ద స్ట్రైట్ లైన్. సో అదే పాయింట్ ఇక్కడ రిప్రజెంట్ చేశారు చూడండి. సో దట్ టర్మ్ ప్రపోర్షన్ లిమిట్ is defined as the stress at which the stress strain curve begins to deviate from the straight line. సో నా అబోవ్ ఈ పాయింట్ పీ కన్నా వెళ్తే అది స్ట్రైట్ లైన్ నుంచి డివైడ్ అవుద్ది. బట్ డిఫార్మేషన్ ఎలా ఉంటుంది? P to E డిఫార్మేషన్ ఎలా ఉంటుంది? ఎలాస్టిక్ డిఫార్మేషన్ ఉంటుందా, ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఉంటుందా? P to E డిఫార్మేషన్ ఎలా డిఫార్మ్ అవుతుంది? అది పర్మనెంట్ డిఫార్మేషన్ ఉంటుందా లేకపోతే టెంపరీ డిఫార్మేషన్ ఉంటుందా, ఎలాస్టిక్ డిఫార్మేషన్ ఉంటుందా? ఈ రెండింటి మధ్యన పాయింట్ E అంటే ఏం చెప్పండి? ఎలాస్టిక్ డిఫార్మేషన్. పాయింట్ E అంటే ఫస్ట్ చెప్పండి. ఎలాస్టిక్ లిమిట్. ఎలాస్టిక్ లిమిట్. దీని మీనింగ్ ఏంటి అంటే అప్ టు ఈ పాయింట్ దాకా మెటీరియల్ అనేది ఇట్ విల్ ఎగ్జిబిట్ ద ఎలాస్టిక్ డిఫార్మేషన్. ఎలాస్టిక్ డిఫార్మేషన్ అంటే మళ్ళీ లోడ్స్ రిమూవ్ చేస్తే మళ్ళీ ఒరిజినల్ షేప్ వచ్చేస్తుంది. సో P to E కూడా వి విల్ హ్యావ్ ద ఎలాస్టిక్ డిఫార్మేషన్, బట్ కర్వ్ అనేది స్ట్రైట్ లైన్ ఉండదు. ఓకే, సో నెక్స్ట్ మోడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. మీకు నేను చెప్తున్నానంటే సో we are saying that sigma is proportional to E. Okay, next sigma is proportional to E, and we are removing that proportionality, so epsilon. And we are removing that proportionality, and we are introducing some new constant of the material, and that is E. ఇప్పుడు ఈ వాల్యూ ఏమైపోద్ది? దీని నుంచి ఈ వాల్యూ ఏమైపోతుంది? సిగ్మా బై ఎప్సిలాన్. సిగ్మా బై ఎప్సిలాన్. సో ఈని ఏమంటారంటే మోడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటారు. ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్. ఓకే, సో ఈ వాల్యూ అనేది
లైక్ ఇట్ ఈస్ యూస్ టు మెజర్ ద ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్ అనుకోండి. ఇప్పుడు ఈ వాల్యూ ఎలా వస్తుంది? సో ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్. ఓకే, ఒక స్ట్రైట్ లైన్కి స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ దిస్ హారిజాంటల్ లైన్? హారిజాంటల్ లైన్ యొక్క స్లోప్ ఎంత? వాట్ ఈస్ ద స్లోప్? Y is equal to mx. స్లోప్, ఐఎమ్ ఆస్కింగ్ స్లోప్. హారిజాంటల్ స్ట్రైట్ లైన్ ఉందనుకోండి. ఓకే, దీని స్లోప్ ఏమైపోతుంది? 0 సార్. స్లోప్ ఎలా? 0. స్లోప్ ఎలా Infinity. క్యాలిక్యులేట్? ఇన్ఫినిటీ ఫర్ ద వర్టికల్ లైన్. స్లోప్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? y2 మైనస్ y1 బై, అంటే కరువు స్లోప్గా ఉంది అంటా ఉంటారు కదా, అదే స్లోప్ అనమాట. y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. హారిజాంటల్ పొజిషన్తో పోలిస్తే ఎంత వర్టికల్గా డీవియేట్ అయింది, అదే స్లోప్. సో మీకు హారిజాంటల్ స్ట్రైట్ లైన్ తీసుకున్నాం అనుకోండి, ఈ y2 మైనస్ y1 ఏమైపోద్ది? 0. ఓకే, బికాస్ ఇది హారిజాంటల్ స్ట్రైట్ లైన్ కాబట్టి y వాల్యూస్ ఏం లేదు. వర్టికల్ లైన్ తీసుకోండి, వర్టికల్ లైన్ యొక్క స్లోప్ ఏమైపోద్ది? ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ. ఎందుకు ఇన్ఫినిటీ? ఈ x వాల్యూస్ ఏమైపోతా ఉన్నాయి మనకి? x2 మైనస్ x1 ఏమైపోతుంది? 0 అవుతుంది. 0 అవుతుంది. సో వీల్ హ్యావ్ ఇన్ఫినిటీ స్లోప్. ఇలా కాకుండా ఒక ఇంక్లైన్ లైన్ ఉందనుకోండి, ఇలా హారిజాంటల్ లైన్ కాకుండా, వర్టికల్ లైన్ కాకుండా ఒక ఇంక్లైన్ లైన్ ఉందనుకోండి, దీని స్లోప్ ఎలా మెజర్ చేస్తారు? దిస్ ఇస్ ద కోఆర్డినేట్ సిస్టమ్ అనుకోండి. దీని స్లోప్ ఎలా మెజర్ చేస్తారు? అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ దిస్ ఇస్ x1 అండ్ దిస్ ఇస్ x2 and this is y1 and this is y2. This is x and this is y. స్లోప్ ఎలా మెజర్ చేస్తారు? సో దిస్ ఇస్ ద ఫార్ములా, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అండ్ ఈ స్లోప్ అనేది ఎలా ఉంటుంది? ఈ స్ట్రైట్ లైన్కి ప్రతి పాయింట్ దగ్గర సేమ్ ఉంటుందా, లేకపోతే వేరీ అవుతూ ఉంటుందా? నేను ఇక్కడ x2 మైనస్ x1 బై y2 మైనస్ y1 చేశాను. అలా కాకుండా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ తీసుకున్నాను అనుకోండి, ఈ 2 పాయింట్స్ తీసుకున్నాను అనుకోండి, స్లోప్ వాల్యూ చేంజ్ అవుతుందా, సేమ్ ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ x3 అనుకోండి, దిస్ ఇస్ x4 అనుకోండి, y3 y4. స్లోప్ ఎలా ఉంటుంది? సేమే ఉంటుంది. సేమ్ ఉంటుంది. సేమ్ ఉంటుంది. ఓకే, సో బేసికల్గా ఈ స్ట్రైట్ లైన్కి స్లోప్ వాల్యూ అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చెప్తాం? 0 నుంచి పాయింట్ P దాకా. ఓకే, సో 0 నుంచి పాయింట్ B దాకా నా కర్వ్ అనేది స్ట్రైట్ లైన్ ఉందని చెప్తాను. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ మధ్య స్లోప్ క్యాలిక్యులేట్ చేయండి. స్లోప్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? స్లోప్ ఈజ్ నథింగ్ బట్, అదర్వైజ్ నథింగ్ బట్ tan θ. ఫైన్, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో స్లోప్ ఏమైపోద్ది? ఇప్పుడు మనకి ఈ పాయింట్ దగ్గర ఉన్న స్ట్రెస్ వాల్యూ సిగ్మా మైనస్ 0 బై ఎప్సిలాన్ మైనస్ 0. సో స్లోప్ ఏమైపోద్ది? సిగ్మా బై ఎప్సిలాన్, విచ్ ఇస్ నథింగ్ బట్ ఈ వాల్యూ. సో ఈ వాల్యూ ఇస్ నథింగ్ బట్ ద స్లోప్ ఆఫ్ ద స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అప్ టు పాయింట్ P. Okay, so E modulus of elasticity is nothing but the slope of the stress strain curve up to point P. Okay, చూడండి. So E equal to tan theta equal to Px by Ox, which is equal to stress by strain. Okay, so this is Px అంటే sigma value అన్నమాట. Okay, Ox అనేది strain value. అదర్వైజ్ tan theta ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ వస్తుంది కదా, అలానన్నా తీసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఎలాస్టిక్ లిమిట్ చెప్పారు. ఎలాస్టిక్ లిమిట్ నథింగ్ బట్ అప్ టు ఈ పాయింట్ దాకా అది ఎలాస్టిక్ డిఫార్మేషన్ ఉంటుంది. ఇక్కడ రాసా చూడండి. సో ద ఎలాస్టిక్ లిమిట్ ఆఫ్ ద మెటీరియల్ is defined as the maximum stress without any permanent deformation. సో maximum అంటే ఆ స్ట్రెస్ వరకు నీకు మెటీరియల్లో పర్మనెంట్ డిఫార్మేషన్ అనేది రాదు.
అని కింద ఇంకో పాయింట్ రిప్రజెంట్ చేశారు చూడండి. ద ప్రపోర్షన్ లిమిట్ అండ్ ఎలాస్టిక్ లిమిట్స్ ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. సో పీ వాల్యూ ఈ వాల్యూ అనేది దే ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్ అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ పీ అండ్ ఈ on the stress strain diagram. And in practice, many times these two limits are taken to be equal. So proportion limit and elastic limit and చాలా దగ్గరలో ఉంటాయి కాబట్టి రెండు సేమ్ వాల్యూస్ కింద కన్సిడర్ చేస్తారు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి, y వాల్యూ, yield strength. సో ఇక్కడ ఏం రిప్రజెంట్ చేశారు, when the specimen is stressed beyond the point G. సో పాయింట్ G కన్నా మనం ఎక్కువ స్ట్రెస్ చేస్తే ప్లాస్టిక్ డిఫార్మేషన్ అక్కర్స్ and the material స్టార్ట్స్ హీలింగ్. హీల్ స్ట్రెంత్ అంటే ఏం లేదు, ఎక్కడైతే మనకు ప్లాస్టిక్ డిఫార్మేషన్ స్టార్ట్ అవుతుందో దాన్నే హీల్ స్ట్రెంత్ అంటారు. ఓకే, ఇక్కడ మళ్ళీ అప్పర్ హీల్ పాయింట్ ఉంటుంది, లోయర్ హీల్ పాయింట్ ఉంటుంది. మీరు ఇప్పుడు చదవండి, అర్థమైంది ఓకే, లేకపోతే మళ్ళీ మీకు ఎంఓఎస్లో వస్తుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం చూడండి. ద హీల్డ్ స్ట్రెంత్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద మాక్సిమం స్ట్రెస్ అట్ విచ్ ఏ మార్క్డ్ ఇంక్రీజ్ ఇన్ ఎలాంగేషన్ అక్కర్స్ వితౌట్ ఇంక్రీజ్ ఇన్ ద లోడ్. హీల్ పాయింట్ ఫినామినా డిస్కస్ చేసాం కదా, ఒక అప్పర్ హీల్ పాయింట్ ఉంది, ఇది అన్ని దానిలో ఎగ్జిట్ అవ్వదు అనమాట. అప్పర్ హీల్ పాయింట్ ఉంది, తర్వాత ఇలాంటి డిఫార్మేషన్ ఉంది, ఇలా ఉంటుంది. సో హీల్ స్ట్రెంత్ ఎలా డిఫైన్ చేశారంటే, సో మాక్సిమం స్ట్రెస్ అట్ విచ్ మార్క్డ్ ఇంక్రీజ్ ఇన్ ఎలాంగేషన్. సో దెర్ విల్ బి ఇంక్రీజ్ ఇన్ ఎలాంగేషన్ అక్కర్స్ వితౌట్ ఇంక్రీజ్ ఇన్ ద లోడ్. సో లోడ్ ఇంక్రీజ్ అవ్వకుండానే ఎలాంగేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, దాన్నే హీల్ స్ట్రెంత్ అంటారు. నెక్స్ట్ చూడండి, బట్ అన్ని మెటీరియల్స్కి ఇలా ప్రాపర్ హీల్డ్ వాల్యూ ఉండదు అనమాట. అంటే ఒక ప్రాపర్ హీలింగ్ ఫినామినా అనేది అన్ని మెటీరియల్ ఎగ్జిబిట్ అవ్వదు. అంటే ఒక కాన్స్టాంట్ లోడ్ దగ్గర మెటీరియల్ అనేది డిఫార్మ్ అవ్వదు. సో ఎస్పెషల్లీ లైక్ ఈ కోల్డ్ డ్రాన్ స్టీల్స్కి, లైక్ అల్యూమినియంకి, హీట్ ట్రీటెడ్ స్టీల్కి, వీటికి ఈ స్టీల్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టీల్స్ అనుకోండి. ఓకే, వీటికి ఒక డెఫినెట్ హీల్డ్ పాయింట్ ఉండదు. అంటే మన ఆ హీల్డ్ పాయింట్ ఇది అని చెప్పేసి మనం స్పెసిఫై చేయలేదు. సో వీటికి ఎలా డిఫైన్ చేస్తారంటే హీల్డ్ పాయింట్, సో వి విల్ డిఫైన్ బేస్డ్ ఆన్, ఇక్కడ చూడండి. సో ఫర్ సచ్ మెటీరియల్స్ విచ్ డోంట్ ఎగ్జిబిట్ ఏ వెల్ డిఫైన్డ్ హీల్డ్ పాయింట్, ద హీల్డ్ స్ట్రెంత్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద స్ట్రెస్ కరస్పాండింగ్ టు. సో ఏ మెటీరియల్కి అయితే వెల్ డిఫైన్ హీల్డ్ పాయింట్ ఉండదో, అంటే ఏంటి, ఇలా ఒక కాన్స్టాంట్ లోడ్ దగ్గర మెటీరియల్ అనేది ప్లాస్టిక్ డిఫార్మ్ అవ్వదో, అలాంటి మెటీరియల్స్కి హీల్డ్ స్ట్రెంత్ని ఎలా డిఫైన్ చేస్తారంటే, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద స్ట్రెస్ కరస్పాండింగ్ టు ఏ పర్మనెంట్ సెట్ ఆఫ్ 0.2% ఆఫ్ కేజ్ లెంత్. వీటికి ఎలా డిఫైన్ చేస్తారంటే, మనం దాన్ని డిఫార్మ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే నాకు వచ్చే ప్లాస్టిక్ డిఫార్మేషన్ అనేది 0.2% వాల్యూ ఉంటుందో, ఆ కరస్పాండింగ్ స్ట్రెస్ వాల్యూనే హీల్డ్ స్ట్రెంత్ అంటాను. ఓకే, ఇక్కడ చూడండి. సారీ, లైక్ ఆ కరస్పాండింగ్ స్ట్రెస్ వాల్యూని కాదు, ఆ పాయింట్ని బేస్ కింద కన్సిడర్ చేస్తాం. లైక్ 0.2% ఆఫ్ పర్మనెంట్ డిఫార్మేషన్. అంటే ఇప్పుడు 100 mm ఉందనుకోండి అమ్మ, దీనిలో 0.2% అంటే ఎంత, ఎంత 0.2% అంటే ఎంత, 1% అంటే ఎంత, హండ్రెడ్లో 1% అంటే ఎంత అవుద్ది, ఎంత అవుద్ది, 1 సార్. 1. అలాగే 0.2% అంటే 0.2. 0.2. అంటే చేంజ్ ఇన్ లెంత్ ఎంత ఉండాలి, 0.2 mm ఉండాలి. దిస్ షుడ్ బి ప్లాస్టిక్ డిఫార్మేషన్. అంటే ఇప్పుడు నువ్వు ఫైనల్గా దాన్ని మెజర్ చేస్తే దాని యొక్క లెంత్ ఎంత ఉండాలంటే 100.2 mm. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ ఇక్కడ ఉందనుకోండి, దాని చేంజ్ ఇన్ లెంత్ అనేది 0.2 mm ఉందనుకోండి. సో ఇక్కడ ఉందనుకోండి, లైక్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0.2% అంటే, సో స్ట్రెయిన్ వాల్యూ ఎంత అవుతుందంటే 0.2/100. ఇట్ విల్ బి ఈక్వల్ టు 0.002. స్ట్రెయిన్ వాల్యూ 0.002 అవుద్ది. సో దిస్ ఈజ్ L1. ఓకే, బేసికల్గా
ఇది మీకు మీ అర్థమవుతుందా కన్విన్స్ అవుతారు వీళ్ళు? ఇది వదిలేయండి అమ్మా, ఈ టాపిక్ వదిలేయండి, మళ్ళీ వేరే చోట చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ ఏం చెప్తున్నారంటే 0.2% ఆఫ్ గేజ్ లెంత్ అని చెప్తున్నారు. సో 0.2% ఆఫ్ గేజ్ లెంత్ అంటే ఏం లేదు, so we should take the strain value as 0.002. ఓకే, సో దాని యొక్క స్ట్రెయిన్ వాల్యూ ఎంత తీసుకోవాలంటే 0.002 తీసుకోవాలి. ఒక నిమిషం ఉండండి. ఎగ్జాంపుల్ 100 అనుకో, 0.2% ఆఫ్ కేజీ ఎంత అంటే 100 into 100. Change in length, okay, this is 0.2. Next 100.2 minus 100 divided by 100. Strain 0. ఇక్కడ చూడండి, దీని మీనింగ్ ఏం లేదు ఇక్కడ. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే పర్మనెంట్ సెటప్ అంటే పర్మనెంట్ డిఫార్మేషన్ రావాలి, ఆ వాల్యూ ఎంత ఉండాలి అంటే 0.2% ఆఫ్ గేజ్ లెంత్ ఉండాలని చెప్పారు. పర్మనెంట్ సెట్ వాల్యూ ఎంత ఉండాలంటే పర్మనెంట్ చేంజ్ ఇన్ లెంత్ వాల్యూ ఎంత ఉండాలి అంటే 0.2% ఆఫ్ గేజ్ లెంత్ వాల్యూ ఉండాలని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 mm తీసుకోండి ఇనిషియల్ లెంత్. 100 mm తీసుకుంటే చేంజ్ ఇన్ లెంత్ ఎంత రావాలన్నాడు, 0.2% రావాలన్నారు. సో 0.2% అంటే టైం అనవసరం ఎక్కువ అవుతుందా, 315 నుంచి 415. ఓకే, సో 0.2% ఆఫ్ గేజ్ లెంత్ అంటే మన గేజ్ లెంత్ ఎంత తీసుకుంటున్నాం, గేజ్ లెంత్ అంటే ఇనిషియల్ లెంత్, సో ఇట్ ఈస్ 100 mm. సో 0.2/100 into 100. ఓకే, సో చేంజ్ ఇన్ లెంత్ ఎంత ఇప్పుడు, డెల్టా ఎల్ వాల్యూ ఎంత 0.2. సో చేంజ్ ఆ పర్మనెంట్ సెట్ వాల్యూ ఎంత వచ్చిందంటే డెల్టా ఎల్ వాల్యూ 0.2 వచ్చింది. మీకు స్ట్రెయిన్ వాల్యూ ఎలా వస్తుంది, డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్, నథింగ్ బట్ స్ట్రెయిన్. సో ఇప్పుడు స్ట్రెయిన్ వాల్యూ ఏమవుద్ది 0.2 ఓకే, ఎల్ వాల్యూ 100 కాబట్టి ఇదేమైపోద్ది 0.002 అవుద్ది. ఒకటి 0.2% ఆఫ్ గేజ్ లెంత్ అని తీసుకోవచ్చు. ఇది కన్ఫ్యూజన్ ఉందంటే సో వీ హ్యావ్ టు నోట్ డౌన్ ఈ స్ట్రెయిన్ వాల్యూ ఎంత ఉండాలి, 0.002 వాల్యూ ఉండాలి. ఓకే, సో ఆ పాయింట్ దగ్గర ఆ పాయింట్ని డినోట్ చేసుకుంటాం. డినోట్ చేసుకున్నాక ఈ పాయింట్ నుంచి వి విల్ డ్రా ఏ స్ట్రైట్ లైన్, ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేస్తాం. ఆ స్ట్రైట్ లైన్ అనేది ఈ ఓ నుంచి ఈ ఓటీపీ ఉన్న స్ట్రైట్ లైన్కి ప్యారలల్గా ఉంటుంది. సో వీ విల్ డ్రా ఏ స్ట్రైట్ లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు ద లైన్ ఆఫ్ ఓటీపీ. ఈ ఓటీపీ మధ్యలో ఉన్న స్ట్రైట్ లైన్కి మనం డ్రా చేసే లైన్ అనేది ప్యారలల్గా ఉంటుంది. సో నువ్వు డ్రా చేసినప్పుడు ఈ లైన్ అనేది ఏ పాయింట్ దగ్గర అయితే ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ని ఇంటర్సెక్ట్ చేస్తూ ఉంటుందో ఆ పాయింట్ దగ్గర ఉన్న స్ట్రెస్ వాల్యూనే ఈల్డ్ స్ట్రెంత్ వాల్యూ. సో ఈ లైన్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ పాయింట్ ఏ. ఈ పాయింట్ ఏ నుంచి నథింగ్ బట్ 0.002 స్ట్రెయిన్ వాల్యూ నుంచి వీ విల్ కన్స్ట్రక్ట్ ఏ స్ట్రైట్ లైన్ which is parallel to the straight line portion OP of the stress strain curve. And the point of intersection of this line, ఈ లైన్ ఎక్కడైతే ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఇంటర్సెక్ట్ చేస్తూ ఉందో దాన్నే ఈల్డ్ పాయింట్ అంటారు, లేకపోతే ఈల్డ్ స్ట్రెంత్ అంటారు. దీనికి ఇంకో ఏమంటే 0.2% ఆఫ్ ఈల్డ్ స్ట్రెంత్. ఈల్డ్ స్ట్రెంత్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒకటి ఇలా వెల్ డిఫైన్డ్ పొజిషన్ ఉంటే విచ్ విల్ కాల్ యాజ్ ఈల్డ్ స్ట్రెంత్. ఒకవేళ ఇలా వెల్ డిఫైన్డ్ పాయింట్ లేకపోతే వీ విల్ యూజ్ ద ఆఫ్సెట్ మెథడ్. ఈ ఆఫ్సెట్ మెథడ్లో ఏంటి, వీ విల్ టేక్ స్ట్రెయిన్ వాల్యూ ఆఫ్ 0.002
permanent strain value of 0.002. ఆ పాయింట్ నుంచి we will draw a straight line parallel to the straight line portion of the stress strain curve. మనం డ్రా చేసిన స్ట్రైట్ లైన్ ఎక్కడైతే ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ని ఇంటర్సెక్ట్ చేస్తా ఉందో ఆ పొజిషన్ దగ్గర ఉన్న స్ట్రెస్ వాల్యూనే ఈల్డ్ స్ట్రెంత్ అవుతుంది. ఇప్పుడు అబోవ్ ఈ పొజిషన్ అబోవ్ వెళ్తే ఏమైపోద్ది, మెటీరియల్ ఏమైపోద్ది? Plastic deformation. ప్లాస్టిక్ డిఫార్మేషన్. ఇప్పుడు ఇంత అవసరం లేదండి. ప్రూఫ్ లోడ్ ప్రూఫ్ స్ట్రెంత్ అనేది 0.1% సంబంధించింది. ఇది మీరు చదవకపోయినా పర్లేదు. సో నెక్స్ట్ పాయింట్ యూ పాయింట్. మనం పీ పాయింట్ డిస్కస్ చేసాం, ఈ పాయింట్ డిస్కస్ చేసాం, వై పాయింట్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే యూ పాయింట్. ఇక్కడ చూడండి. సో ద స్ట్రెస్ కరెస్పాండింగ్ టు పాయింట్ యూ ఈస్ కాల్డ్ ద అల్టిమేట్ స్ట్రెంత్. సో అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంత్ ఈజ్ ద maximum stress that can be reached in the tension test. Ultimate tensile strength అంటే ఏం లేదు, ఇట్ ఇస్ ద maximum stress that can be reached in the tension test. సో యూ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంది? ఎఫ్. ఎఫ్ అంటే లేదు, ఫ్రాక్చర్ పాయింట్ అనమాట. ఇక్కడ రాసా చూడండి. ఫర్ డక్టైల్ మెటీరియల్స్ ద డయామీటర్ ఆఫ్ ద స్పెసిమన్ బిగిన్స్ టు డిక్రీజ్ ర్యాపిడ్లీ బియాండ్ పాయింట్ యూ. సో పాయింట్ యూ కన్నా మనం ఎక్కువ లోడ్ చేస్తే దాని యొక్క డయామీటర్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ దెర్ ఈస్ లోకలైజ్డ్ రిడక్షన్ ఇన్ ద క్రాస్ సెక్షన్ ఏరియా. అంటే ఓన్లీ సర్టైన్ పోర్షన్లో మాత్రమే దాని యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా అనేది రెడ్యూస్ అవుద్ది. దాన్ని మనం ఏమంటామంటే నెక్కింగ్ అంటారు, విచ్ వీఆర్ కాలింగ్ యాజ్ నెక్కింగ్. యాజ్ ద టెస్ట్ ప్రోగ్రెస్, మన టెస్ట్ని అలా ప్రోగ్రెస్ చేస్తే ద క్రాస్ సెక్షన్ ఏరియా అట్ ద నెక్ డిక్రీజెస్ ర్యాపిడ్లీ అండ్ ద ఫ్రాక్చర్ టేక్ ప్లేస్ అట్ ద narrowest cross section of the neck, and this fracture is shown by the point F on the diagram, and the stress at the time of fracture is called the breaking stress. So ఇది ఇంతవరకు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్ని దే ఆర్ రిలేటెడ్ టు ద డక్టైల్ మెటీరియల్స్. ఒకవేళ ఇదే టెన్సైల్ టెస్ట్ నువ్వు ఆ టెన్షన్ టెస్ట్ బ్రిటిల్ మెటీరియల్స్కి అప్లై చేసావు అనుకోండి. సో బ్రిటిల్ మెటీరియల్కి అప్లై చేస్తే సేమ్ కర్వ్ ఉంటుందా, కర్వ్ డిఫరెంట్గా ఉంటుందా? ఇఫ్ యు ఆర్ అప్లైయింగ్ ద సేమ్ టెన్సైల్ టెస్ట్, ఎందుకు దేనిలో మేజర్ డిఫరెన్స్ వస్తుంది? ఇప్పుడు ఈ కర్వ్ అబ్జర్వ్ చేయండి. లెట్ మీ ఐ విల్ షో దిస్ ఫిగర్. ఈ కర్వ్ను అబ్జర్వ్ చేయండి. ఈ కర్వ్లో మనం 3 types ఆఫ్ డిఫార్మేషన్ రిప్రజెంట్ చేసాం. ఒకటి ఎలాస్టిక్ డిఫార్మేషన్, యూనిఫామ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్, తర్వాత నాన్ యూనిఫామ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్. నువ్వు ఇదే టెన్షన్ టెస్ట్ని బ్రిటిల్ మెటీరియల్స్కి చేస్తే మనకి ఈ ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఉంటుందా, ఉండదా? ఎందుకు ఉండదు? బికాస్ బ్రిటిల్ మెటీరియల్స్ అనేది డిఫార్మ్ అవ్వవు. సో కర్వ్ ఏమైపోద్ది అంటే ఇలా ఉంటుంది, బ్రేక్ అవుతుంది. సో ద స్ట్రెస్ డయాగ్రామ్ ఆఫ్ బ్రిటిల్ మెటీరియల్స్. సో దీనికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. సో మీకు ఈ ఈల్డ్ పాయింట్ నుంచి పాయింట్ యూ దాకా మీకు ఏం జరిగింది? ఇదంతా ఈ పోర్షన్ మొత్తం మీకు ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఉంది, బికాస్ ఇట్ ఈస్ ఫర్ ద డక్టైల్ మెటీరియల్స్. బట్ బ్రిటిల్ మెటీరియల్స్ తీసుకుంటే ఈ పాయింట్ దగ్గరనే నీకు కంప్లీట్, అంటే ఈల్డ్ పాయింట్ అల్టిమేట్ పాయింట్ అని డిఫరెంట్గా ఏముండదు. ఓకే, ఎందుకంటే ప్లాస్టిక్ డిఫార్మేషన్ కాన్సెప్టే ఉండదు కాబట్టి ఒకటే ఒక పాయింట్ ఉండదు. దట్ వీఆర్ కాలింగ్ యాజ్ అల్టిమేట్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర ఏమైపోద్ది అంటే మెటీరియల్ అనేది బ్రేక్ అయిపోద్ది. సిన్స్ దెర్ ఈస్ నో ప్లాస్టిక్ డిఫార్మేషన్ కాబట్టి ఈల్డ్ పాయింట్ అలాంటివి ఏమి ఉండవు, ఓన్లీ ఒకే ఒక పాయింట్ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ అల్టిమేట్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర మెటీరియల్ అనేది బ్రేక్ అయిపోద్ది. సో స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఫర్ బ్రిటిల్ మెటీరియల్స్ ఇది చూడండి. సో స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ ఫర్ బ్రిటిల్ మెటీరియల్స్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే క్యాస్ట్ ఐరన్ ఇచ్చారు. సో క్యాస్ట్ ఐరన్ అనేది బ్రిటిల్ మెటీరియల్. మళ్ళీ దాన్ని డిస్కస్ చేద్దాం మనం, క్యాస్ట్ ఐరన్ అంటే ఏంటని చెప్పేసి. సో ఇట్ ఈస్ అబ్జర్వ్ దట్ సచ్ మెటీరియల్స్ డోంట్ ఎగ్జిబిట్ ద ఈల్డ్ పాయింట్. సో వీటిలో ఈల్డ్ పాయింట్ అనే టాపిక్ ఏమి ఉండదు. ఓకే,
So the deviation of stress strain curve from straight line begins very early and fracture occurs suddenly at the point U with very small plastic deformation and without necking. Okay, therefore ultimate tensile strength is considered as failure criteria in brittle materials. So next ఈ స్ట్రెస్ అండ్ డయాగ్రామ్ నుంచి ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, లేట్ అయినా పర్లేదు, ఈ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్. సో మనం ఇంతవరకు డిస్కస్ చేసినవన్నీ స్ట్రెస్ అండ్ డయాగ్రామ్ నుంచి వచ్చిన పాయింట్స్ అమ్మా. ఆ పి అయినా, ఈ వాల్యూ అయినా, మాడ్యులస్ ఆఫ్ ఎలాసిస్ అయినా, ఈల్డ్ స్ట్రెంత్ అయినా, అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంత్ అయినా, ఫ్రాక్చర్ పాయింట్ అయినా, ఇవన్నీ మనం ఆ స్ట్రెస్ అండ్ డయాగ్రామ్ నుంచి తీసుకుంటాం. ఇంకొన్ని పారామీటర్స్ తీసుకుంటాం. ఆ పారామీటర్స్ ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్. సో పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ అంటే ఏం లేదు. సో ఇనిషియల్గా స్పెసిమెన్ అనేది ఈ లెంత్లో ఉంది, ఎల్ అనుకోండి. తర్వాత నువ్వు స్పెసిమెన్ యొక్క లెంత్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నావు. ఏమైపోయిందంటే అది డిఫార్మ్ అయిపోయి, ప్లాస్టిక్గా డిఫార్మ్ అయింది, బ్రేక్ అయిపోయింది. ఓకే, సో బ్రేక్ అయిన తర్వాత ఆ బ్రేక్ అయిన 2 పార్ట్స్ని తీసుకొచ్చి దగ్గర పెడతాము. సో ఇలా బ్రేక్ అయిపోయింది అది. So this is the final length. And so this is L and this is L now. So percentage of elongation అంటే ఏం లేదు. నువ్వు ఇనిషియల్ లెంత్తో పోలిస్తే ఫైనల్ లెంత్ ఎంత వాల్యూకి రీచ్ అయింది, ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది లెంత్, దాన్ని మెజర్ చేసేదే పర్సెంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్. సో ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందంటే ఎలా తెలుస్తుంది మనకి? ఫస్ట్ ఆ వాల్యూ తీసుకుంటాం. ఎంత చేంజ్ ఇన్ లెంత్ వచ్చింది? L minus L0. And we are comparing this change with respect to the original length. So L minus L0 divided by L0, and we are calculating the percentage into 100. ఆ చేంజ్ ఇన్ వాల్యూ ఎంత పర్సెంటేజ్ చేంజ్ అయింది క్యాలిక్యులేట్ చేసేదే పర్సెంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ ఇన్ ద లెంత్. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇనిషియల్ లెంత్ తీసుకుంటాం, తర్వాత మొత్తం టెన్సైల్ టెస్ట్ చేసిన తర్వాత ఆ స్పెసిమెన్ అనేది బ్రేక్ అయిపోద్ది. ఆ బ్రేక్ అయిన 2 పీసెస్ని దగ్గర పెట్టేసేసి ఆ లెంత్ని మెజర్ చేస్తాం. దట్ ఈస్ ద ఫైనల్ లెంత్. ఇప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ ఎలా మెజర్ చేస్తారంటే దిస్ ఫైనల్ లెంత్ మైనస్ ఇనిషియల్ లెంత్ డివైడెడ్ బై ఇనిషియల్ లెంత్ ఇంటూ 100. దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు, ఏ ప్రాపర్టీని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారో నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. చూడండి, ద పర్సెంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ ఈస్ డిఫైన్ యాజ్ రేషియో ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ లెంత్ ఆఫ్ ద గేజ్ సెక్షన్ ఆఫ్ ది స్పెసిమెన్, అంటే ఒరిజినల్ లెంత్ ఆఫ్ ది స్పెసిమెన్ టు ద ఒరిజినల్ గేజ్ లెంత్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పర్సెంట్. పర్సెంటేజ్లో ఎక్స్ప్రెస్ చేస్తారు. సో ఒరిజినల్ లెంత్తో పోలిస్తే ఎంత ఇంక్రీజ్ అయింది దాన్ని పర్సెంటేజ్లో రిప్రజెంట్ చేసేదే పర్సెంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్. బేసికల్గా ఈ పర్సెంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇట్ ఈస్ యూజ్ ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్ డక్టిలిటీ ఆఫ్ ద మెటీరియల్. అంటే ఒక మెటీరియల్ అనేది డక్టైలా కాదని ఎలా మెజర్ చేస్తారంటే వీ విల్ మెజర్ బై దిస్ పర్సెంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్. ఇప్పుడు బ్రిటిల్ మెటీరియల్స్కి పర్సెంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ వాల్యూ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? లో తక్కువ ఉంటుంది. చూడండి, సో దిస్ ఇస్ ద ఒరిజినల్ లెంత్ ఆఫ్ ది స్పెసిమెన్. తర్వాత ఫైనల్గా బ్రేక్ అయింది. ఆ బ్రేక్ అయిన స్పెసిమెన్ తీసుకొని 2 ఒక చోట పెట్టేసేసి ఫైనల్ లెంత్ని మెజర్ చేస్తాం. L minus L0 డివైడెడ్ బై L0 ఇంటూ 100. సిమిలర్గా ఇంకొక పారామీటర్ని మనం మెజర్ చేయొచ్చు. ఆ పారామీటర్ ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ రిడక్షన్ ఇన్ ఏరియా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ అంటే ఇంక్రీజ్ ఇన్ లెంత్ అనుకోండి. ఎలాంగేషన్ అంటే ఇంక్రీజ్ ఇన్ లెంత్. ఇక్కడ ఏం చెప్తున్నారు? పర్సంటేజ్ ఆఫ్ రిడక్షన్ ఇన్ ఏరియా అని చెప్తా ఉన్నారు. నువ్వు స్పెసిమెన్ని ఎలాంగేట్ చేసినప్పుడు దాని ఏరియా ఇంక్రీజ్ అవుద్దా డిక్రీజ్ అవుద్దా? ఈ స్పెసిమెన్ మనం ఎలాంగేట్ చేసినప్పుడు డిక్రీజ్, ఏరియా డిక్రీజ్ అవుద్ది. సో అందుకే అది ఎంత అమౌంట్ డిక్రీజ్ అయింది కంపేర్ టు ద ఒరిజినల్ క్రాస్ సెక్షన్ ఏరియా, దాన్ని దేంతో మెజర్ చేస్తారంటే పర్సంటేజ్ ఆఫ్ రిడక్షన్ ఇన్ ఏరియాతో మెజర్ చేస్తారు. సో A0 అనేది ఒరిజినల్ లెంత్ అనుకోండి, ఫైనల్ లెంత్ A అనుకోండి. సో ఎంత చేంజ్ ఇన్ వస్తుంది అంటే ఎలా మెజర్ చేస్తాం మనం? ఫైనల్ లెంత్ మైనస్ ఇనిషియల్ లెంత్ A minus A0తో మెజర్ చేయొచ్చు. బట్ ఈ వాల్యూ ఏమైపోద్ది ఇప్పుడు? A minus A0తో మెజర్ చేస్తే వాల్యూ పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా?
దిస్ ఇస్ ఫైనల్ వాల్యూ, ఇది ఇనిషియల్ వాల్యూ. ఏ మైనస్ ఏ నాట్ ఏమవుద్ది? వాల్యూ పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా? పాజిటివ్. ఇప్పుడు ఏ వాల్యూ అనేది ఏ నాట్ కన్నా గ్రేటర్గా ఉంటుందా తక్కువ ఉంటుందా లోయర్గా ఉంటుందా? ఫైనల్ క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ది స్పెసిమెన్ ఎలా ఉంటుంది కంపేర్ టు ద ఇనిషియల్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది స్పెసిమెన్? వాల్యూ ఎలా ఉంటుంది? ఏ వాల్యూ ఎలా ఉంటుంది? లో. అప్పుడు ఏ మైనస్ ఏ నాట్ ఏమవుద్ది? నెగటివ్. నెగిటివ్ వస్తుంది. సో ఆ వాల్యూని పాజిటివ్ చేయడానికి వీఆర్ టేకింగ్ ఏ నాట్ మైనస్ ఏ డివైడెడ్ బై ఏ నాట్ ఇంటూ 100. ఓకే. సో సిమిలర్ టు ద percentage of elongation, this percentage of reduction in area is also used to measure the ductility of the material. So ఇది కూడా ductility of the material ని మెజర్ చేయడానికి యూజ్ చేసే టర్మ్. ఇంకో క్లాస్ పెట్టేటట్టు. ఓకే అమ్మా. మీకు సెకండ్ యూనిట్ త్వరగానే అయిపోద్దిలేండి. ఫస్ట్ యూనిట్ ఇట్ విల్ టేక్ టైం, బట్ సెకండ్ యూనిట్ త్వరగానే అయిపోద్ది. నేను పంపిన మెటీరియల్ చదవండి.